హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా స్పిరిచువల్ గా ఏ వీడియో వచ్చినా కమెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. సుమన్ టీవీలో స్పిరిచువల్ కి సంబంధించి చాలా క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తున్నారు. సో ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ లో చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం స్ట్రెస్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి స్పిరిచువల్ గా ఉండాలని ఉంది. బట్ స్పిరిచువల్ గా వెళితే మన జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, మనతో మాట్లాడడానికి సాయి కృష్ణ గారు సిద్ధంగా మాట్లాడేద్దాం. నమస్కారం సాయి కృష్ణ గారు. నమస్తే అండి. చాలా మంది ఏంటంటే ఒక మాట చెప్తుంటారు, అది మిత్తో ఏంటో తెలియదు, బట్ నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డబ్బు మన దగ్గరికి రావాలంటే లగ్జూరియస్ గా లైఫ్ స్టైల్ ఉండాలి, అంటే కారుల్లో తిరగాలి, ఖరీదైన బంగ్లాల్లో ఉండాలి, ఖరీదైన బట్టలు వేసుకోవాలి, అలా చేస్తేనే డబ్బు మన దగ్గరకు వస్తుంది అనే మిత్తులో చాలా మంది బ్రతుకుతున్నారు. బేసిక్ గా ఇది జెన్యున్ గా రియలా, నమ్మొచ్చా? ఇలా చేయడం వల్ల, మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవడం వల్ల నిజంగానే డబ్బు మన దగ్గరకు వస్తుందా? అది చాలా అసత్యం ఉంది. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ తోనే వస్తుంటారు. ఎందుకంటే బయట మోటివేట్ చేసేవాళ్ళు ఆ విధంగా మోటివేట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు, డబ్బు లేనప్పుడు మీరు ఈ విధమైనటువంటి మెంటాలిటీతో ఉంటే మీ దగ్గరికి డబ్బు వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట అప్పు చేసి ఈ విధమైన లైఫ్ స్టైల్ కి అలవాటు పడుతున్నారు. అంటే వాళ్ళు చెప్పారు యూనివర్స్ సిద్ధాంతం ఇది, ఈ విధంగా చేస్తే ఖరీదైన కార్లో తిరగడం వల్ల, ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్ళడం వల్ల, ఖరీదైన బట్టలు వేసుకోవడం వల్ల డబ్బును ఆకర్షిస్తున్నామని భ్రమలో ఉంటున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి, ఈ కారు, బంగ్లా, రెస్టారెంట్లు బయట కనిపిస్తుంది, బట్ ఇంటర్నల్ గా ఏముంటుందంటే అలాంటి వాళ్ళని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు నెగిటివ్ ఆలోచనలతో ఖర్చు పెడుతున్నారు. అరే నేను అప్పు తీసుకొచ్చాను, ఈ రెస్టారెంట్ కి వచ్చాను, ఈ అప్పు నేను ఎలా తీర్చాలి, ఈ కారు కొనుక్కున్నాను, దీన్ని అప్పు తెచ్చి కొనుక్కున్నా, నెక్స్ట్ ఈఎంఐ ఎలా కట్టాలి. అక్కడ చూడండి డబ్బు మాత్రం ఖర్చు పెడుతున్నాడు, ఇంటర్నల్ గా మాత్రం ఆలోచన వేరే రకంగా ఉంది. అప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ అనేది నీ వస్తువులను బట్టి, నీ యొక్క డ్రెస్ సెన్స్ ని బట్టి రిజల్ట్ అనేది నీకు పంపించదు. నీవు ఇంటర్నల్ గా ఈ యూనివర్స్ కి ఎటువంటి ఆలోచనలను అయితే పంపిస్తావో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది నీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మనుషులు ఇలాంటి వాళ్ళందరూ అప్పుల పాలవుతున్నారు. ఈ మధ్యన ఇది బయట అనేది చాలా ఎక్కువ స్ప్రెడ్ అయింది. డబ్బు ఖర్చు చేస్తే డబ్బు నీ దగ్గరకు వస్తుందని. అది చాలా అసత్యం. అది డబ్బు నువ్వు ఎప్పుడు ఖర్చు చేయాలంటే నీ దగ్గర ఉన్నప్పుడు ఖర్చు చేయాలి, లేనప్పుడు బయట దగ్గర తెచ్చి ఖర్చు చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పులు పెరిగిపోతాయి. అప్పులు పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే వాటిని ఎలా తీర్చాలని భయం స్టార్ట్ అవుతుంది. మనిషి మాత్రం కార్లో వెళ్తూ ఉంటాడు, ఈఎంఐ వచ్చింది అనుకోండి ఎలా పే చేయాలని మా మైండ్ లో రన్ అవుతుంటుందా లేదా? అప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి సబ్ కాన్షియస్ మైండ్ లో అది రిసీవ్ అయింది అనుకోండి, యాక్టివ్ అయింది అనుకోండి, దానికి సంబంధించిన రిజల్ట్ అనేది యూనివర్స్ మనకు పంపడం జరుగుతుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని అబ్జర్వ్ చేయము, పట్టించుకోము. మీరు కావాలంటే చాలా మందిని చూడండి, ఎవరైతే ఒక స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఈ రెస్టారెంట్లకు వెళ్ళినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, కార్లో తిరిగినా హ్యాపీగా ఉంటారు. ఈ డబ్బు లేకుండా అప్పు తెచ్చి అన్ని వ్యవహారాలు చూడండి, మీరు కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి వెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ అప్పు చేసి ఎవరైతే వెహికల్ తీసుకుంటారో వాళ్ళ వెహికల్స్ అక్కడ సీజ్ చేయడం జరుగుతుంది చాలా మంది, 80%. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ డబ్బు పట్ల భయం ఉంది. వాళ్ళు ఏమి మనం ఫిజికల్ గా హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు కానీ మెంటల్ గా డబ్బు పట్ల వ్యతిరేక ఆలోచనలతో ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా ఏమవుతుందంటే వాళ్ళ దగ్గరికి అప్పులు పెరిగిపోతాయి, అనుకోకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. దీనికి అంతటి కారణం ఎవరంటే మన వ్యక్తులు, మనుషులు. అసలు డబ్బు పట్ల ఎలా ఉండాలనేది తెలియదు. నేను ఏం చెప్తున్నానంటే ఖరీదైన కార్లో తిరగాల్సిన అవసరం లేదు. ఈ రోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు, మీరు ఈ ప్రపంచంలో ఎవరినైనా తీసుకోండి, వాళ్ళంతా ఫస్ట్ స్టార్టింగ్ లో ఖరీదైన కార్లో తిరిగారా? ఖరీదైన డ్రెస్ సెన్స్ ఉంటుందా వాళ్ళకు? ఎవరికి లేదు. మళ్ళీ ఈ రోజు వాళ్ళందరూ ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళ మైండ్ లో ఒకటే ఉంటుంది, నేను అనుకున్నది ఏదైతే సాధించాలో మనస వాచ కర్మణ, వాళ్ళు ప్రతి క్షణము, ప్రతి రోజు, ప్రతి నిత్యము వాళ్ళ ఫోకస్ అంతా ఏముంటుందంటే వాళ్ళ గోల్ పైన ఉంటుంది. కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇవన్నీ చేసుకుంటే డబ్బు మన దగ్గరకు వస్తుంది అనేది అబద్ధం. కాబట్టి మనుషులు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం, డబ్బు పట్ల ప్రేమతత్వము, కృతజ్ఞత భావం ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా డబ్బు అనేది మన దగ్గరకు వస్తుంది. అది ఏ విధంగా వస్తుందో మనకు సంబంధం లేదు, యూనివర్స్ చూసుకుంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారండి మీ ఇంట్లో, ఇప్పుడు మీరు ఆ ఇంటి నుండి ఇక్కడికి వచ్చారు, మీ ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, నేను వచ్చేలోపు ఈ వర్క్ కంప్లీట్ చేయండి అంటే మీరు వెళ్ళేలోపు వాళ్ళు చేసి పెడతారా లేదా? చేసి పెడతారు. సేమ్ అలాగేనండి. అక్కడ ఏమవుతుందంటే మనం డబ్బు పట్ల అలాగే ఉండాలి. నేను ఈ విధమైన వ్యక్తిత్వంతో ఉన్నాను, డబ్బు నా దగ్గరికి రావాలంటే యూనివర్స్ పంపిస్తుంది. వాళ్ళు ప్రతిసారి వాళ్ళు చేశారా లేదా అని కనుక్కుంటుంటే ఏమవుతుందంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. యూనివర్స్ కూడా సేమ్ అలాగే. యూనివర్స్ కి ఏం చేయాలంటే మనం లాస్ట్ లో మాట్లాడుకున్నాం, ఒక వ్యక్తి, సగటు వ్యక్తి రోజుకు 72,000 ఆలోచనలు చేస్తారు. దీంట్లో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ నెగిటివ్ ఆలోచనలు కూడా ఆర్థిక ఇబ్బందులకు సంబంధించింది ఎక్కువ ఉంటాయి. ఎలాగని చూడండి, ఇప్పుడు మనకు ఆర్థిక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా మంది నెక్ కాంప్లిమెంట్ డబ్బు దగ్గరకు రాలేకపోతుంది అంటున్నారు. అంటే అక్కడ డబ్బు పైన క్లారిటీ లేదు. ఒకసారి మనం ఫిక్స్ అయ్యామనుకోండి, అదే మెంటాలిటీతో ఉండాలి. అలా కాకుండా మనము రోజుకో పూటకొకసారి డబ్బు పట్ల ఆలోచన మార్చినప్పుడు, మన వ్యక్తిత్వం మార్చుకుంటూ పోతే ఏమవుతుందంటే
డబ్బు మన దగ్గరికి రాదు. మనం చూడండి, మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏది కోరుకున్నది మన దగ్గరకు వచ్చేది. అది ఫాదర్ ఇప్పిస్తాడో, తర్వాత ఇంకొకరు ఇప్పిస్తారో సంబంధం లేదు. అక్కడ ఎందుకంటే మనం ఇది అడిగాము, అక్కడికి వదిలేస్తాము. అది మన దగ్గరికి ఎలాగైనా వచ్చి తీరుతుందనే నమ్మకంతో ఉంటాం కాబట్టి అది మన దగ్గరకు వస్తుంది. మీరు కావాలంటే మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు పేరెంట్స్ దగ్గర. కానీ వాళ్ళు సాయంకాలం అయ్యేలోపు అరే ఇంట్లో పిల్లోడు ఇది అడిగాడు కదా తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఆ పిల్లోడు మా నాన్న దగ్గర డబ్బులు లేవు ఎలా వస్తుందని ఆలోచన చేయడు. యూనివర్స్కి ఏం చెప్పాడు, నాకు ఇది కావాలని చెప్పి వదిలేశాడు. కాబట్టి ఆ పిల్లోడు నమ్మకంతో ఉన్నాడు కాబట్టి ఆ పిల్లోడి దగ్గరికి ఏది రావాలో ఎలా రావాలో అది వస్తుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక్కసారి కోరుకున్నప్పుడు దానిపైన స్టేబుల్ గా ఉండట్లేదు. ఇది నా దగ్గరికి రావాలి, దీని అవసరం నాకు ఉంది అన్నప్పుడు వదిలేసేయాలి. యూనివర్స్ చూసుకుంటుంది. దాన్ని ఎప్పుడైతే వదిలేస్తాం మన దగ్గరికి రిజల్ట్ వస్తుంది. మనం ప్రతి గంటకోసారి పూటకోసారి దాని నుంచి డైవర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది మన దగ్గరికి వచ్చినట్టు వచ్చి వేరే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు మనం ఉన్నామండి, ఒక మూవీ టికెట్ కోసం లైన్లో ఉన్నాము, ఒక హాఫ్ అన్ అవర్ నుండి వెయిట్ చేసాము. కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సైడ్ అయిపోయాం అనుకోండి, అప్పుడు మన వెనక ఉన్నవాడు ముందుకు వెళ్తాడా, మనం మళ్ళీ స్టార్టింగ్ లో ఉంటాం. మన వెనకాల ఉన్నాడు ముందు ఉంటాడు. సేమ్ యూనివర్స్ కూడా అలాగే. ఒక కోరికను ఎవరైతే బలంగా కోరుకుంటారో వాళ్లకు ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుందంటే వాళ్ళు దానిపైన మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఒకే దానిపైన బలంగా ఉన్నారు కాబట్టి యూనివర్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు ఇలాంటి ఫార్ములా అప్లై చేశారు కాబట్టి, ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అయ్యారు. కానీ సక్సెస్ కాలేని వాళ్ళంతా యూనివర్స్ పట్ల, వాళ్ళ యొక్క ఆలోచనల పట్ల, డబ్బు పట్ల వ్యతిరేక ఆలోచనలతో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి డబ్బు రావట్లేదు. కాబట్టి ఇలాంటి అప్పులు చేసి రెస్టారెంట్లకు వెళ్లే వాళ్ళు కూడా, కార్లు కొనుక్కునే వాళ్ళు కూడా, బైక్లు కొనే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయండి. డబ్బు పట్ల మీరు ఎప్పుడైతే ప్రేమతత్వము, కృతజ్ఞత భావంతో ఉంటారో డబ్బు మీ దగ్గరకు వస్తుంది. అది ఏ రూపంలో వస్తుంది అనేది ఆలోచన చేయొద్దండి. ఏదో ఒక రూపంలో వస్తుంది. మీరు ఆ రోజు మీకు నచ్చిన విధంగా మీరు ఉండొచ్చు. అలా కాకుండా డబ్బును అప్పులు చేసి ఇవన్నీ తీసుకున్నారనుకోండి, యూనివర్స్ అనేది యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఇలాంటి మెంటాలిటీతో ఉన్న వాళ్ళు ఇలా కాకుండా డబ్బు పట్ల ప్రేమతత్వం, కృతజ్ఞత భావంతో ఉండి చూడండి. ప్రజెంట్ లో మీ యొక్క ఆర్థిక స్థితి బాగలేకపోయినా, మీకు బైక్ లేకపోయినా, కార్ లేకపోయినా ఫ్యూచర్ లో మీ దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.